అన్నతో విరోధం, బావంటే ద్వేషం, కజిన్తో కయ్యం, రాజకీయం కోసమా, ఆస్తుల కోసమా? కవిత యాక్షన్ వెనుక డైరెక్షన్ ఎవరిది? కేసీఆర్ ఫ్యామిలీ సర్కస్ పై నడుస్తున్న టాక్ ఏంటి? కవిత మాటలో సారాంశం ఏంటి? బీఆర్ఎస్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది? నెక్స్ట్ ఏం జరగబోతోంది? బీఆర్ఎస్లో కల్వకుంట్ల కవిత ఎపిసోడ్కు ఎండ్ కార్డు పడింది. కొన్నాళ్లుగా సొంత పార్టీపై కవిత విమర్శలు చేయడం తీవ్ర కలకలం రేపింది. కాళేశ్వరంపై విచారణను సిబిఐకి అప్పగిస్తూ తెలంగాణ అసెంబ్లీ నిర్ణయించడంతో నిన్న మరోసారి కవిత ఘాటుగా స్పందించారు. సొంత పార్టీతో పాటు హరీష్ రావు, సంతోష్ రావుపై పదునైన విమర్శలు సంధించారు. దీంతో అనుకున్నట్టే జరిగింది. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కొంతకాలంగా పార్టీ వ్యతిరేక వాయిస్ వినిపిస్తున్న ఆమెను సస్పెండ్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారికంగా నోట్ రిలీజ్ చేశారు. కొంతకాలంగా పార్టీ లైన్కు వ్యతిరేకంగా మాట్లాడిన కవితను ఆ లైన్ దాటొద్దని చెప్పి చూశారు. అయినా ఆమె చిట్ చాట్ ద్వారానో, ప్రెస్ మీట్ ద్వారానో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారు. తాజాగా కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావు, సంతోష్ రావు పార్తుందని సంచలన ఆరోపణలు చేశారు ఆవిడ. వారిద్దరి వల్లే కేసీఆర్కి అవినీతి మార్క్ అంటిందన్నారు. దమ్ముంటే ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కవిత. సిబిఐ విచారణకు వ్యవహారం వెళ్ళిందంటే పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు కవిత. అసలే కాళేశ్వరంపై ఏం జరగబోతోందని అధిష్టానం మల్లగుల్లాలు పడుతూ, మరోవైపు హైకోర్టులో పిటిషన్లు వేస్తూ ఆ పనిలో బిజీగా ఉంటే, ఇటు పుండు మీద కారం జల్లినట్టుగా కవిత ప్రెస్ మీట్ పెట్టి అవినీతి జరిగిన మాట వాస్తవమే అని చెప్పడంతో, ఆ అవినీతి ఎవరు చేశారనే ఆరోపణ చేయడంతో అధికార పార్టీకి అస్త్రం అందించినట్టు అయింది. అందుకే ఇక లాభం లేదని కవితపై సస్పెన్షన్ వేటు వేసింది అధిష్టానం. దీంతో ఈ ఇష్యూ కేవలం బీఆర్ఎస్ పార్టీకి పరిమితమైన అంశంగా కాకుండా అసలు కేసీఆర్ కుటుంబంలో ఏం జరుగుతుందనే చర్చకు దారితీస్తుంది. వాస్తవంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో చిక్కుకోవడం సంచలనంగా మారింది. 2024 మార్చిలో సిబిఐ అధికారులు కవితను హైదరాబాద్లోని ఆమె నివాసం నుంచి అరెస్ట్ చేశారు. ఆ సమయంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆమెకు మద్దతుగా న్యాయ పోరాటం కొనసాగించారు. అయితే దాదాపు 5 నెలల పాటు జైల్లో ఉన్న కవిత ఆ తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. ఈ సమయంలో కేసీఆర్ ఫ్యామిలీ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. అయితే కొన్ని నెలల్లోని కేసీఆర్ కుటుంబంలో, బీఆర్ఎస్లో పరిణామాలు వేగంగా మారిపోయాయి. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభ తర్వాత కేసీఆర్కు కవిత రాసిన లేఖ లీక్ కావడం కలకలం రేపింది. ఆ తర్వాత నుంచి పలు అంశాల్లో సొంత పార్టీ బీఆర్ఎస్కు ప్రతికూలంగా గళం వినిపించడం మొదలుపెట్టారు. బీఆర్ఎస్ పార్టీలో దెయ్యాలు, కోవట్లు ఉన్నారని కూడా సంచలన ఆరోపణలు చేశారు. అదే సమయంలో కవిత తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తాను బీఆర్ఎస్లో కేసీఆర్ తప్ప మరొకరి నాయకత్వాన్ని అంగీకరించేది లేదన్నారు. జాగృతి కొత్త ఆఫీస్ ప్రారంభించిన తర్వాత పార్టీకి, ఫ్యామిలీకి దూరం మరింత పెరిగింది. తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ జోగిన్పల్లి సంతోష్ కుమార్ సెంట్రిక్గా సంచలన ఆరోపణలు చేశారు. ఎవరి వల్ల కేసీఆర్కు అవినీతి మరక అంటిందో ప్రజలు ఆలోచించాలన్నారు. కేసీఆర్కు పక్కనుండే వాళ్ల వల్లే ఈ దుస్థితి వచ్చిందని కవిత ఆరోపించారు. 5 ఏళ్లు నీటిపారుదల శాఖ మంత్రిగా చేసిన హరీష్ రావుది కాళేశ్వరం అవినీతిలో ప్రధాన పాత్ర కాదా అని ప్రశ్నించారు. అందుకే 2వ టర్మ్లో హరీష్ రావు మంత్రి పదవి ఇవ్వడంలో కేసీఆర్ జాప్యం చేశారన్నారు. కేసీఆర్కు మరక అంటించడంలో హరీష్ రావు, సంతోష్ల అవినీతి ప్రధాన కారణమని ఆరోపణలు గుప్పించారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలు నీళ్ల గురించి ఆలోచిస్తుంటే హరీష్ రావు, సంతోష్లు మాత్రం పెద్ద పెద్ద కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఆస్తులు పెంచుకునేందుకు ఆలోచించారంటూ ఘాటుగా విమర్శలు చేశారు. కేసీఆర్పై సిబిఐ విచారణ చేపట్టే పరిస్థితి రావడం తనను వేదనకు గురి చేస్తోందన్నారు. కేసీఆర్పై సిబిఐ విచారణ పరిస్థితి వచ్చాక పార్టీ ఉంటే అంత, లేకపోతే ఎంత అని కూడా ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ దుమారం రేపడంతో పార్టీ లైన్ దాటినందుకు కవితపై సస్పెన్షన్ వేటేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కొంతకాలంగా పార్టీ వ్యతిరేక వాయిస్ వినిపిస్తున్న ఆమెను సస్పెండ్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారికంగా నోట్ రిలీజ్ చేశారు. కొంతకాలంగా పార్టీ లైన్కు వ్యతిరేకంగా మాట్లాడారు కవిత. ఆ లైన్ దాటొద్దని చెప్పి కూడా చూశారు. అయినా ఆమె చిట్ చాట్ ద్వారాను, ప్రెస్ మీట్ ద్వారాను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారు. తాజాగా కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావు, సంతోష్ రావు పాత్ర ఉందని సంచలన ఆరోపణలు చేశారు. వారిద్దరి వల్లే కేసీఆర్కి అవినీతి మార్క్ అంటిందన్నారు. దమ్ముంటే ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం సిబిఐ దాకా వెళ్ళిందంటే పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు కవిత. అసలే కాళేశ్వరంపై ఏం జరుగుతోందో అని అధిష్టానం మల్లగులాలు పడి, మరోవైపు హైకోర్టులో పిటిషన్లు వేస్తూ ఆ పనులు బిజీగా ఉంటాయి. ఇటు పుండు మీద కారం జల్లినట్టుగా కవిత ప్రెస్ మీట్ పెట్టి అవినీతి జరిగిన మాట వాస్తవమే అని చెప్పడంతో అధికార పార్టీకి అస్త్రం అందించినట్టయింది. ఇటీవల కాలంలో కవిత 2 సార్లు అమెరికా వెళ్లారు. ఒకసారి రజతోత్సవ సభ తర్వాత యుఎస్ వెళ్లారు. వెళ్ళగానే ఆమె దాడికి రాసిన లేఖ లీక్ అయింది. దాంతో కవిత ఫ్రస్ట్రేషన్లో కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దెయ్యాలున్నాయని వాళ్ళెవరో మున్ముందు చెబుతా అన్నారు. అక్కడి నుంచి ఆమె పార్టీ యాక్టివిటీస్ నుంచి దూరంగా ఉంది. మే 25 చిట్ చాట్లో కేటీఆర్, హరీష్ రావుపై పరోక్షంగా విమర్శలు చేశారు.
ఆగస్టు 3న పార్టీ సీనియర్ నేత జగదీష్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన లిల్లీపుట్తో పోలుస్తూ విమర్శలు చేశారు. పార్టీ లైన్ దాటి మాట్లాడొద్దని కవితని కేటీఆర్ పరోక్షంగా హెచ్చరించారు. దేవుడు దెయ్యాలు వంటి కామెంట్లు చేయొద్దని తల్లి ద్వారా కవితకు చెప్పించారు. బీఆర్ఎస్ను బీజేపీలు విలీనం చేసే ప్రయత్నాలు జరిగాయని అప్పట్లో ఒకసారి చిట్చాట్లో చెప్పారు కవిత. రెండోసారి అమెరికా వెళ్ళిన తిరిగి వచ్చిన కవిత కాళేశ్వరం అవినీతిపై సొంత పార్టీ నేతనే టార్గెట్ చేశారు. గత 3 నెలలుగా కవిత వ్యవహారంపై ఆగ్రహంగా ఉన్న కేసీఆర్ పార్టీ నుంచి పంపించేశారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో ఇక్కడ హెడ్ క్వార్టర్స్లో కావచ్చు, జిల్లాల్లో కావచ్చు కవిత ఫ్లెక్సీలు, ఫోటోలు తొలగించారు ఆ పార్టీ శ్రేణులు. అటు జాగృతి కార్యాలయంలో హరీష్ రావు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఆవిడ సింపథైజర్స్. కీలక నేత హరీష్ రావు, కేసీఆర్ సన్నిహితులు సంతోష్ రావులపై ఆమె చేసిన ఆరోపణలు మంటపుట్టిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్కు అవినీతి మరకంటించే ప్రయత్నం చేశారని ఫైర్ అయ్యారు కవిత. అన్నతో ఏమో కానీ బావతోనే యుద్ధం అంటూ తేల్చేశారు. అసలు ఎందుకు ఇలా మాట్లాడారు, ఆమె వెనుక ఎవరున్నారు, ఈ ఆరోపణలపై బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ అవుతోంది? అన్నతో విరోధం, బావంటే ద్వేషం, కజిన్తో కయ్యం, నాన్నంటే ప్రేమంటూ నాటకం, రాజకీయం కోసమా ఆస్తుల కోసమా? కవిత యాక్షన్ వెనుక డైరెక్షన్ ఎవరిది? కేసీఆర్ ఫ్యామిలీ సర్కస్ పై నడుస్తున్న టాక్ ఏంటి? తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం కాకరేపుతోంది. అధికార విపక్షాల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలతో పాలిటిక్స్ హీటెక్కాయి. అసెంబ్లీ సమావేశాలు హాట్గా సాగాయి. చివరకు కాళేశ్వరంపై సిబిఐ విచారణ దాకా వెళ్ళింది. ఇప్పుడు అంతకుమించిన ప్రకంపం తెలంగాణ రాజకీయాల్ని కుదిపేస్తోంది. అసలే టెన్షన్లో ఉన్న బీఆర్ఎస్కు ఎమ్మెల్సీ కవిత బిగ్ బాంబు పేల్చి షాకిచ్చారు. మొన్నటిదాకా ఇండైరెక్ట్ ఆరోపణలు చేస్తూ వచ్చిన ఆమె ఇప్పుడు డైరెక్ట్ వార్కు దిగినట్లే కనిపిస్తోంది. కాళేశ్వరం అంశాన్ని ఎలా ఎదుర్కోవాలనే ఆలోచనలో ఆ పార్టీ ఉండగానే కవిత మరింత ఇరుకును పెట్టేశారు. బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావుపై సెన్సేషనల్ కామెంట్స్ చేసి పొలిటికల్ హీట్ని పీక్స్కు తీసుకువెళ్లారు కవిత. ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాదు ఎంపీ సంతోష్ పైన ఓ రేంజ్లో విరుచుకుపడ్డారామె. కాళేశ్వరం నిర్మాణంలో హరీష్ రావు అవినీతికి పాల్పడలేదా అంటూ విమర్శలు మొదలుపెట్టిన కవిత ఇద్దరూ కలిసి తన తండ్రి కేసీఆర్కు అవినీతి మరకలు అంటించే ప్రయత్నం చేస్తున్నారని కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. కాళేశ్వరం ఇష్యూలో హరీష్ రావు మేజర్ పాత్ర లేదా అని ఆమె ప్రశ్నించారు. అందుకే రెండోసారి కేసీఆర్ ఆయన్ను పక్కన పెట్టారన్నారు. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే. మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్లో కీలక నేత, సంతోష్ రావు కేసీఆర్కు అత్యంత సన్నిహితులు. పార్టీలో కేసీఆర్ తర్వాత కీలక నిర్ణయాలు తీసుకునేది కేటీఆర్, హరీష్లే. మరి ఎంతో విధేయంగా ఉండే హరీష్ రావుపై కవిత చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీలోనే కాదు, తెలంగాణ రాజకీయాల్లో పొలిటికల్ సైక్లోన్కు కారణమయ్యాయి. హరీష్ రావుపై కవిత చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఎంత? నిజంగానే అక్రమాలకు పాల్పడ్డారా? పార్టీ ఉంటే ఏంటి, పోతే ఏంటి, తోలు తీస్తా బిడ్డా అంటున్న కవిత మాటల్లో సారాంశం ఏంటి? తండ్రిపై ప్రేమ చూపిస్తూనే పార్టీ పరువు తీస్తున్నారా? అసలు ఆమె దారెటు అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా జరుగుతోంది. ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేంది, పోతేంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే, లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏముంది, తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై తాజాగా సిబిఐ ఎంక్వైరీకి సిఫార్సు చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీనిపై మీడియాతో మాట్లాడిన కవిత బీఆర్ఎస్నే టార్గెట్ చేశారు. సొంత పార్టీపై డైరెక్ట్గా బావ హరీష్, సంతోష్ రావులపై విమర్శలు ఎక్కుపెట్టారు. అన్నతో కాదు బావతోనే యుద్ధమంటూ తేల్చేశారు కవిత. తన తండ్రి కేసీఆర్ దేవుడు అని, ఆయన చుట్టూ దెయ్యాలున్నాయంటూ గతంలో కామెంట్స్ చేసిన ఆమె ఇప్పుడు ఆయనకు అవినీతి మరక అంటించారంటూ ఫైర్ అయ్యారు. కేసీఆర్పై సిబిఐ ఎంక్వైరీ అంటే బీఆర్ఎస్ ఎందుకు రియాక్ట్ కాలేదని నిలదీశారు కవిత. తెలంగాణ బంద్కు ఎందుకు పిలిపివ్వలేదని ప్రశ్నించారామె.
సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నా అని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్తే తెలంగాణ బంద్ ఖాళీ వద్దా, బగ్గు మనొద్దా తెలంగాణ? ఎట్లా మాట్లాడతారు? నిజంగానే మనిషి అవినీతి అయితే, నిజంగానే మనిషి డబ్బులు తినోడైతే వేరు మాట. ఆయనకు తిండి మీద కూడా ధ్యాస ఉండదా బాబు? తెలంగాణ తెలంగాణ అదే పిచ్చి. అట్లాంటి మనిషిని పట్టుకొని ఇవాళ ఏది పడితే అది మాట్లాడితే కూడా రియాక్ట్ కాకపోవడం చాలా దారుణం. ప్రశ్నించినందుకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతానంటే తోలు తీస్తామన్నారు కవిత. గీత గీస్తామని హెచ్చరించారు. అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, ఏటు పడితే అటు మాట్లాడతామంటే తోలు తీస్తాం చెప్తున్నా నేను. గీత గీసుకుంటాం, గీత గీసుకుంటాం బిడ్డ. మీరు ఒక్క కమెంట్ పెడితే మేము 10 చేస్తాం. ఆస్తులు పెంచుకోవడం కోసమే ఆ ఇద్దరు ఇలా చేశారని ఆరోపించారు కవిత. హరీష్ రావు, సంతోష్ రావు తనపై ఎన్నో కుట్రలు చేశారని చెప్పుకొచ్చారు. వాళ్ళిద్దరు వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని కవిత అన్నారు. అందుకే వాళ్లను ఏమీ అనరని బాణం కేసీఆర్ వైపే పెడతారన్నారు ఆమె. హరీష్ రావు గారు వెనుక, సంతోష్ రావు గారు వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళని ఖచ్చితంగా కాపాడతారు అన్ని విషయాలను. వాళ్ళని ఏమనరు, వాళ్ళ గురించి ఏం మాట్లాడరు. బాణం ఎంతసేపు కేసీఆర్ గారి మీద ఉంటుంది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీరు బట్టగాల్చి మీదేసినట్టు ఆరోపణలు వేయడం కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే నేను పేర్లు కూడా చెప్పిన, చూడండి ఎక్కడి వరకు పోతారో చూస్తాం. మీకు అండర్స్టాండింగ్ లేకపోతే మీకు అండర్స్టాండింగ్ పెట్టుకొని కేసీఆర్ గారిని టార్గెట్ చేయడం ఇది పొలిటికల్గా కరెక్ట్ కాదు. ఇద్దరు ఇరిగేషన్ అధికారుల దగ్గర 100 కోట్ల రూపాయలు దొరకలేదా? ఆ అధికారుల వెనుక ఎవరున్నారో ఎందుకు తేల్చలేదు అని కవిత ప్రశ్నించారు. దమ్ముంటే హరీష్, సంతోష్లపై చర్యలు తీసుకోవాలని సవాల్ చేశారు. ఇన్ని ఏజెన్సీస్ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వంలో, మీ ఏసీబీకే దొరికింది కదా ఇదే కాళేశ్వరంలో అవినీతి తిమంగళాలు. ఏమైంది అది? ఏమైంది ఆ రిపోర్ట్? ఏమైంది? వాళ్ళ మీద చర్యలు ఏమైనాయి? దాని కంక్లూజన్ ఏంది? ఒక్క చిన్న ఎంక్వైరీ కూడా ఇప్పటివరకు కంక్లూడ్ చేయలేదు కాంగ్రెస్ గవర్నమెంట్. ప్రచారం ఎక్కువ, పని తక్కువ. అసలు కవిత వెనుక ఎవరున్నారు? డైరెక్ట్ వార్కు డైరెక్షన్ ఎవరిదనే డిస్కషన్ నడుస్తోంది. కవిత మాత్రం ఎవరో చెబితే ఆడే తోలుబొమ్మను కాదన్నారు. ఇండిపెండెంట్గా తనకు తెలిసిన విషయాలు చెబుతున్నానని స్పష్టం చేశారు. దీనివల్ల రాజకీయంగా ఎంత నష్టం వచ్చినా భరిస్తానని తేల్చి చెప్పారు కవిత. ఖబర్దార్ బిడ్డ, నేను ఎవరు చెప్తే ఆడేటటువంటి తోలుబొమ్మను కాదు. నాది 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 కేసీఆర్ బ్లడ్, నాకు తెలంగాణ బ్లడ్. ఇండిపెండెంట్గా నేను అనుకున్న విషయాన్ని చెప్తున్నాను. దానికి పొలిటికల్గా ఇబ్బంది అయినా, కష్టమైనా, నష్టమైనా నేనే భరిస్తా. ఇప్పుడే కాదు, గతంలో పార్టీ నాయకత్వం పైన కీలక వ్యాఖ్యలు చేశారు. తన నేత కేసీఆరేనన్న కవిత ఇంకెవరి నాయకత్వాన్ని ఒప్పుకోరని క్లియర్ కట్గా చెప్పేశారు. తానెప్పటికీ బీఆర్ఎస్ నాయకురాలని అంటున్న కవిత అడుగడుగునా కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తూనే ఉన్నారు. ఇది గులాబీ దళానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పుడు మరోసారి సంచలన ఆరోపణలతో కారు పార్టీలో కల్లోలం రేపారామె. కవిత కల్లోల ఎపిసోడ్ తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. ఆమె ఎందుకు ఇలా మాట్లాడారు? నెక్స్ట్ బీఆర్ఎస్ ఏం చేయబోతోంది అనే చర్చ జరుగుతోంది. కవిత కామెంట్స్ పై ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. 6 అడుగుల బుల్లెట్ అంటూ హరీష్ రావుకు సపోర్ట్ చేస్తూ ఎక్స్లో బీఆర్ఎస్ చేసిన ట్వీట్ను రీట్వీట్ చేశారు. దీంతో ఈ విషయం మరింత రాజుకుంటోంది. బీఆర్ఎస్ క్యాడర్ సైతం ఆమె సోషల్ మీడియా అకౌంట్లను అన్ఫాలో చేస్తోంది.